ఇక పట్టభద్రుల పరీక్ష మండలి ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 27న ఎన్నిక. సిట్టింగ్ సీటును తిరిగి కైవసం చేసుకోవాలని పట్టుదలతో గులాబీ దళం. పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ఏనుగుల రాకేష్ రెడ్డి నామినేషన్. ప్రచార వ్యూహంపై దృష్టి సారించిన నేతలు. నేడు 3 జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పదవుల కోసం ఆశపడి ప్రజలను మోసం చేసి రెచ్చగొట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇలా ఆ పదవి, ఆ టికెట్, ఆ స్థానాన్ని సంపాదించుకున్నది ఎవరో మీ అందరికీ తెలుసు. సోకాల్ జర్నలిస్ట్ అనే పేరుతోని పేరు ముసుగులో ఉండి ఘోరంగా రెచ్చగొట్టి ప్రజలను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎటు గాలి మలితే అటు మాట్లాడుకుంటా ఇలా పదవుల కోసం పదవి దాహంతో ప్రజలను రెచ్చగొట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి జీవో 46 బాధితులను రెచ్చగొట్టి అందరినీ అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి ఒక వ్యతిరేక శక్తిగా తయారై ఇలా పదవి తెచ్చుకున్నాడు, ఆ స్థానం తెచ్చుకున్నాడు, ఆ ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు. వాళ్ళెవరో మీ అందరికీ తెలుసు. మీరు ఆలోచన చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇది చేసి పెడుతుంది, అది చేసి పెడుతుంది, జీవో 46 ఎత్తేస్తుంది, మీ అందరికీ న్యాయం చేస్తుంది అని చెప్పేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తుంది, ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి కాళ్ళకు బలిపాదులు కట్టుకొని తిరిగిండ్రు. మనం చూసినాము. వాళ్ళని రెచ్చగొట్టిండ్రు. ఆఖరికి గెలిచిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఏం చేసిండ్రో మనం చూసినాము. కమ్సే కమ్ వాళ్ళ కోసం తిరిగిన నిరుద్యోగ యువతను కనీసము ఆ మెట్లు కూడా దొక్కనియలే, ఆ గడప కూడా దాటనియలే. పోన్రి బాయ్ ఇప్పుడేంది మీరు చేసేది అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా చెప్పిన ఆ ప్రభుత్వ హయాంలో మద్యం ఎక్కువగా అమ్ముడు పోతే కేసీఆర్ మొత్తము అలవాటు చేసిండు, తాగుబోతుల రాజ్యం చేసిండు అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఫర్ ఎగ్జాంపులే చెప్తున్నా నేను. మొన్న బీర్లు విచ్చలవిడిగా అమ్ముడు పోయినాయి, బీర్లు బాగా అమ్ముడు పోయినాయి, మద్యం అమ్మకం పెరిగింది, మద్యపానం నిషేధం చేస్తాము, అట్లనే ఇవేమో అంటారు కదా బార్లు కాకుండా ఇంకొకటి బెల్ట్ షాపులు, ఆ బెల్ట్ షాపులు మూసేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన తర్వాత రోడ్ల మీదనే విచ్చలవిడిగా పెట్టుకొని అమ్మిండ్రు మందులు మనం చూసినాం. అయితే అప్పుడు మద్యం అమ్మకం పెరుగుతానేమో మొత్తం తాగుబోతుల రాష్ట్రం చేసి పడేసిండు కేసీఆర్. మద్యం అమ్మకాలు గిన్నిగానవా, మద్యం నుంచి ఆమ్దాని గింతగానమేంది, మొత్తం తాగుబోతులను చేసి పడేసిండు కేసీఆర్ అని మాట్లాడిండ్రు. మొన్న మద్యం అమ్మకాలు పెరిగినాయి అంటే అబ్బాయి ఎండలు బాగా కొట్టినాయి, చల్లగా మంచిగా అమ్ముడు పోయినాయి, ఇక దాహానికి తాగుతూనే ఉన్నారు. గిదా అవకాశవాదులని యొక్క అంశంతోనే అర్థమవుతుంది. ఇంకా చాలా పెద్ద అంశాలు ఉన్నాయి తీసుకోవాలంటే. ఇప్పుడు అవిటిని మాట్లాడడం ఎందుకని నేను మాట్లాడతలేను. మొత్తం మీద మీరు ఆలోచన చేసుకోవాలి. నిరుద్యోగులకు సున్నం పూసిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండ్రు. ఈ టికెట్ తెప్పించుకోవడానికి అంతగానో ప్రయత్నం చేసిండ్రు, నానా తంటాలు పడ్డరు, ఆగం అడవి చేసిండ్రు తెలంగాణ ప్రజలను. మనం చూసినాం, ఆయన కోసం తిరిగినాం మేము, ఆయన చెప్పిన మాట విన్నాం. 1,00,000 మంది నిరుద్యోగుల మార్పు తీసుకొచ్చినాం. ఇలా నిరుద్యోగులకే ఎసరు పెట్టిండ్రు, ఆ నిరుద్యోగులనే దగ్గరికి రానిస్తలేరు అని చెప్పేసి నిరుద్యోగ యువత గోడెల్లబోసుకుంటున్నది మనం చూస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు చేసేది ఏమీ లేదు. అధికార దాహంతోని అట్లనే అధికారంలోకి రావాలని విచ్చలవిడిగా హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఇచ్చిన హామీలేని నిన్న ఒక కాల్ రికార్డింగ్ కూడా వైరల్ అయింది. అలా ఆ పర్సన్కు సోకాల్ జర్నలిస్ట్కు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆ ఫోన్ కాల్ వస్తే చేసి చూపెట్టిండ్రా మరి అంటే చేయలేదు కావచ్చు సార్, చేయలేదు అని చెప్పేసి కాల్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నది. ఆ ఆడియో వైరల్ అవుతా ఉన్నది. వాళ్ళే తత్త బెబ్బ అంటారు. ఒకవేళ మీరు గెలిపిస్తే పట్టభద్రులు ఆలోచించాలే. ఒకవేళ మీరు ఓటేస్తే ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిన అంశం ఒకటి ఉన్నది. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్, పోయిన ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షలు 30,000 ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో న్యాయపరమైన చిక్కులు కొన్నింటినీ సాల్వ్ చేసి 30,000 ఉద్యోగాలు ఏవైతే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ 30,000 ఉద్యోగాలు ఇలా కలుపుకున్నారు. పోయిన ప్రభుత్వంలో నోటిఫికేషన్, పోయిన ప్రభుత్వంలో పరీక్షలు పెట్టిన వాటికి కొన్ని న్యాయపరమైన చిక్కులుంటే అవి సాల్వ్ చేసి కొన్నింటికి మాత్రమే ఆ 30,000 ఉద్యోగాలలో ఒక అటు ఇటు ఒక 5,000 ఉద్యోగాలకు న్యాయపరమైన చిక్కులుంటే వాటిని సాల్వ్ చేసి అవిటిని
వీళ్ళ ఖాతాలో కలుపుకున్నారు. రేపు మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము, జీవో 46 ఎత్తేస్తాము, నిరుద్యోగులకు న్యాయం చేస్తాము. అప్పుడేమన్నాడు? ప్రైవేటు ఉద్యోగము వేసుకోమని ఎవరైనా మాట్లాడితే గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని చెప్పేసి నిరుద్యోగ యువత కొట్లాడితే వాళ్ళకు సపోర్ట్గా నిలబడ్డారు. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత తేవాలి. ఒకానొక సందర్భంలో నన్ను దొక్కిండ్రు, నన్ను లేవనియలేదు, కావాలని అట్లా చేసిండ్రని చెప్పేసి మనసుల కుళ్ళు కుతంత్రం అట్లా పెట్టుకొని అట్లా జరగకపోయినా కూడా కుక్కతో ఒక రాయి కడితే చక్కగా అవుతుందా అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా మారకపోయినప్పటికీ వాళ్ళే అనుకొని మమ్మల్ని దొక్కిండ్రు, మమ్మల్ని అది చేసిర్రు, మమ్మల్ని ఇట్లా చేసిర్రు, మమ్మల్ని అట్లా చేసిర్రు అని చెప్పేసి వాళ్ళే అనుకొని ఒక రాజకీయం మొదలుపెట్టి, ప్రజలను మభ్యపెట్టే రాజకీయం మొదలుపెట్టి, ప్రజలను వాళ్ళ వైపు లాక్కునే రాజకీయం మొదలుపెట్టి ఇవాళ అక్కడి దాకా చేరుకొని ప్రజలకు అన్యాయం చేసుకుంటా, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రజలకు అన్యాయం చేసుకుంటా ఇవాళ ఆ విధానాలకు పాల్పడతాండ్రు. కంసెక్కము నిరుద్యోగులను రెచ్చగొట్టుకుంటా ఆగం చేసిన కథలు మనం చూస్తూ ఉన్నాము. ఇక మొత్తం మీద మండలి ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ అని చెప్పేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 27న ఎన్నిక సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలని చెప్పేసి గులాబీ నేతల ప్రయత్నం అయితే ఉన్నది. అది చూస్తూ ఉన్నాము. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అవకాశవాదులు కావాలన్నా, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు కావాలన్నా, ఎటు గాలి మళ్ళితే అటు మాట్లాడేటోళ్ళు కావాలన్నా, ఎన్నిసార్లు గాలి మళ్ళింది, ఎన్నిసార్లు ఎవరెవరికి సపోర్ట్ చేసిండ్రు మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించిన వ్యక్తి ఎన్నిసార్లు ఎటువైపు గాలి మళ్ళింది, ఎటువైపు మాట్లాడినరు మనం చూసినాం. ఎన్నిసార్లు జెండాలు మార్చిండ్రు చూసినాం. ఒడ్డు దాటేదాకా ఏ గాడిద దొరికితే ఆ గాడిద మీద ఎక్కిపోతామన్నోళ్ళను చూసినాం. మీరు ఆలోచన చేసుకొని మీరు మంచి నిర్ణయానికి వచ్చి పట్టభద్రులందరూ ఆలోచన చేయాలి. అప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పేసి అప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు అన్న పాపానికి అన్నందుకు దాన్ని అంశంగా పట్టుకొని నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు. మళ్ళీ మొన్నటికి మొన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ప్రైవేటు ఉద్యోగస్తులే ఎక్కువ జీతాలు సంపాదిస్తూ ఉన్నారు, చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి, వాటిని చేసుకోండి అని మాట్లాడిండ్రు. చూడుండ్రి, మీకు అర్థమవుతుంది పాయింట్. పోయిన ప్రభుత్వం దాదాపు 20-30 లక్షల మందికి ఉపాధి కల్పించింది ప్రైవేటు రంగాలల్లా. వాళ్ళు చెప్పుకోలేకపోయిండ్రని చెప్పేసి ఇప్పుడు అంతటా సర్వత్రా వినిపిస్తున్న ముచ్చట. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, దాదాపు 1,63,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినామని చెప్పుకోలేకపోయిండ్రు. అది పెద్ద మైనస్ అయింది. కేంద్రంతో పోల్చుకుంటే రాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు, కనీసం కేంద్రం ఈ 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలే. అది ఆలోచన చేయాలి నిరుద్యోగ యువత. రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం కల్పించినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రం కల్పించలే దేశంలో. మీరు ఆలోచన చేసుకోవాలి. అప్పుడు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి అది వేసి ఇది వేసి తిమ్మిని తిమ్మి వేసి వాళ్ళు పెంచుకున్న కోపం, వాళ్ళు పెంచుకున్న పగని తీర్చుకోవడానికి మిమ్మల్ని ఎరగా వాడుకొని మిమ్మల్ని రెచ్చగొట్టిండ్రనే అంశాన్ని మీరు మర్చిపోవద్దు. కంపల్సరీ అది యాది పెట్టుకోవాలి.